సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా షాప్లోనే ఉండే పొద్దున్న నుంచి ఒక చిన్న ఫన్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నా. సన్నీ కూడా వచ్చాడు. సన్నీ ఈరోజు ఒక ఫన్ యాక్టివిటీ చేద్దాం. సన్నీ అప్పటి నుంచి అంటున్నావు, చెప్పట్లేదు ఏంటి? జొమాటో డెలివరీ చేద్దాం. నిజంగా ఇంతకుముందు నేను చేశాను సన్నీ. ఏంటిది? జొమాటో డెలివరీ. జొమాటో డెలివరీ బాయ్గా చేశాను నేను. చేద్దాం అంటే వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడ్డా డెలివరీలో ఉంటాయి తెలుసా. అలా అలా ఉంటది ఏంటి, చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకసారి. నాతో పాటు నువ్వు చూద్దు. వెనకాలే కూర్చో. ఏ వద్దు, నేనే ఇస్తా. అసలు ఎంత సంపాదిస్తున్నారు అంటే దాంట్లో 3 షిఫ్ట్లు ఉంటాయి సన్ని. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. ఈ మూడిట్లో ఏదన్నా 2 చేయాలి. 2 చేస్తే నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది, మిడ్ నైట్ షిఫ్ట్. ఈ 4 షిఫ్ట్లో ఏదన్నా 2 షిఫ్ట్లు చేస్తే మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. అంటే మంచి ఇన్కమ్ అంటే ఒక 1000 రూపీస్ అలా వస్తాయి. చూద్దాం అసలు ఎంత వస్తాయి ఏంటి, ఆర్డర్కి ఎంత వస్తాయి అని చెప్పి మనం చూస్తూ మన వాళ్ళకి కూడా చూపిద్దాం. ఎక్సైటింగ్ ఉంది. లాస్ట్ లో అసలు ఎంత వచ్చినాయో చూద్దాం మనీ అంతా. ఓకేనా? కానీ నా దగ్గర టీ షర్ట్ బ్యాగ్ లేవు. ఆడు గనక సపోజ్ టీ షర్ట్ బ్యాగ్ అడిగాడా మనం బుక్ అయిపోయాం. అడుగుతారా అంటే ఫోటో అడుగుతాడు. నువ్వు వేసుకున్నావు లేదా అని చెప్పి ఫోటో అడుగుతాడు ఆర్డర్ ఇచ్చేటప్పుడు. లేదనుకో ఫైన్ కట్ చేస్తాడు. అదే చూద్దాం అసలు ఎంత అవుతుంది ఏంటి అని చేద్దాం మన ఫోన్లో. ఇంకా ఇది నొక్కితే ఆన్లైన్లోకి వెళ్ళిపోతాం. నొక్కా ఏంటో గిగ్స్ అంట. గిగ్స్ బుక్ చేసుకోండి, పని చేస్తూ ఉండండి మరియు ఆన్లైన్లోకి వెళ్ళండి. గిగ్స్ ఏంటి? టైం స్లాట్ ఏమో. ఓకే, టైం స్లాట్స్ అన్ని 2 టైం స్లాట్స్. ఇదొకటి ఈవినింగ్ కంటిన్యూ చేద్దాం. ఇదొకటి 6 వరకు చేద్దాం సన్ని, 2 o'clock నుంచి. ఓకేనా? ఓకే, గాట్ ఇట్. పేమెంట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ పేమెంట్ 375 రూపాయలు అంట. చూద్దాం. కరెక్ట్గా మనకి 2K ఆన్ అవుతాయి. చూద్దాం. సన్నీ నా పాత ఫోటో చూస్తావా? ఇది ఓపెన్ అవట్లా. ఇదిగా రిఫర్ చేస్తే 1200 ఇస్తున్నాడు. రెంటే వెహికల్ అంట. ఓడియమ్మ, మన దగ్గర వెహికల్ రోజుకి 200. అంటే బండి రెంట్కి తీసుకొని మన దగ్గర బండి లేకపోయినా తోలచ్చు. సూపర్. ఇంత ఆప్షన్స్ ఇస్తున్నాడా? అదే కదా. ఇదిగో ఈవీ టైమ్ హాస్పిటల్ దగ్గర ఉంది బండి. 200 కట్టి తీసుకోవాలి. ఆన్లైన్లోకి వెళ్ళాసన్ని. సిల్వర్ దమ్ బిర్యానీ మనం సెలెక్ట్ చేసుకోవాలా? మెక్డొనాల్డ్స్, బెన్ సర్కిల్ వైపు బాగున్నాయి ఆర్డర్స్. బెన్ సర్కిల్ వెళ్ళిపోదాం. ఇక్కడే వస్తాయి ఆర్డర్లు. చూద్దాం. ఆన్లైన్లోకి వెళ్ళాంగా ఆర్డర్ పడుతుందేమో చూద్దాం. పడింది. ఫస్ట్ ఆర్డర్ పడింది 25 రూపాయలు. ఏకే బిర్యానీ హౌస్. యాక్సెప్ట్. క్రేజీ. అక్కడికి వెళ్ళి రీచ్డ్ పికప్ అని నొక్కాలి. వెళ్దాం పద. క్రేజీ. చాలా రోజుల తర్వాత భలే అనిపిస్తుంది. కానీ మరీ తక్కువ 25 రూపాయలు అంటే. 28 అన్నా ఒక్క ఆర్డర్కి. అక్కడ నుంచి ఎక్కడికి? అక్కడ నుంచి తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఏకే బిర్యానీ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఇది ఆటో నగర్. అది కొత్తగా పెట్టాల మనం వీడియో. ఓకే, పని బయట ఉండి వీడియో లోపలికి వెళ్ళి బిర్యానీ తీసుకోవాలి. సరే అన్న. ఆర్డర్ అడ్రస్ చూపి. అడ్రస్ చూపించకూడదు కస్టమర్ది. ఓకే. అందాజా చెప్పు ఎక్కడో వెనకాలే. ఫస్ట్ ఆర్డర్ కదా, చికెన్ బిర్యానీయో మటన్ దమ్ బిర్యానీయో చూసి మనం టేస్ట్ చేసి వాళ్ళకి చెప్తే బాగుంటది కదా. ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకు చెప్పు ఏటో. సరే రైట్ కొట్టు. కొడతారు సన్ని. చాలా బాగుంటుంది. అంటే కస్టమర్కి మనం టేస్ట్ చేసి చెప్తే బాగుంటుంది కదా. అందరూ డెలివరీ బాయ్లు నీలా ఉంటే ఇంకేం లేదు. సన్నీ నిన్ను లోపల రానివ్వరు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తా. సరే. ఓకే. ఎంత ఇచ్చారో చెప్తా. సన్నీ 152 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. ఇదిగా 150 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకుని ఆర్డర్ డెలివర్డ్. కస్టమర్ రేటింగ్ 29 రూపాయలు వచ్చినాయి మనకి. ఏమో ఇంకొక ఆర్డర్ పడింది. మళ్ళీ ఏకే బిర్యానీ. ఎక్సెప్ట్ ఆర్డర్. ఏకే దగ్గరికి వెళ్ళాలి మళ్ళీదా. మనయ్య అనుకున్నావు కదా, అవి మనయ్య కాదు. అది జొమాటో వాడికి కొట్టేయాలి. మళ్ళీ మనం ఎలా కొట్టేయాలనుకుంటున్నావు? నువ్వు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నీ దగ్గర ఇంకా అమౌంట్ కలెక్ట్ అవుతాయి. ఆ అమౌంట్ అంతా కొట్టేస్తేనే నీకు ఆర్డర్లు పడతాయి, లేకపోతే ఆర్డర్లు పడవు. ఆడికి ఇచ్చేయాలి డబ్బులు. అయ్యి ఏంటి సన్ని ఈరోజు మనకి రెడ్ స్కార్పియోలు ఎన్ని కనపడుతున్నాయి. బాగుంది. ఆర్డర్ 2 ఏకే బిర్యానీలో వెళ్ళి తీసుకున్నా. అమ్మో తిరగడం వల్ల కానీ పెట్రోల్ అయిపోయింది 100 రూపాయలది.
300 కొట్టిస్తున్నా చూద్దాం. దీంట్లో కూడా 98 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేయాలి. అయ్యో ఇదంతా మళ్ళీ డిపాజిట్ చేయాలి. హలో, బిర్యానీ ఆర్డర్ చేశారు కదండి జొమాటో నుంచి. ఓకే, ఇక్కడ టిప్సీ టాప్సీ బయట ఉన్నాను. ఓకే, వస్తున్నారంట. సేనాపతి మిలిటరీ హోటల్. అరే అన్నది షాక్ అయిపోతాడేమో, తమ్ముడు నువ్వు వచ్చావేంటది. అయ్యా, ఎక్కడ అనుకుంటున్నావు ఇది? అమ్మో, ఫన్ టైమ్స్ రోడ్డు. 34 రూపాయలు ఇస్తున్నాడు. పద వెళ్దాం పద. ఆయన మన ఫాలోవర్ టిప్సీ టాప్సీ దగ్గర ఇచ్చాం కదా, ఆయన అన్న ఏంటన్నా మీరు ఇది చేస్తున్నారు ఏంటన్నా, మీరు ఇది కూడా చేస్తారా అంటున్నాడు. లేదన్నా ఊరికనే. అయ్యా నిజంగా ఆయన షాక్ అయిపోయాడు. అలాగే ఉంటది. సిగ్నల్ జంపులు చేస్తున్నాడు చూడు. అది సిగ్నల్ జంపులు చేయకూడదు, వెయిట్ చేయాల్సిందే. ఇంకోటి హెల్మెట్ లేదని ప్లీజ్ దబ్బమాకండి. హెల్మెట్ మర్చిపోయాను నేను, ఇంట్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళానంటే గోల్ అయిపోయింది. అందుకోసమే ఇంటికి వెళ్ళకుండా, అందుకోసమే ఇంకా కానిచ్చేస్తున్నాం. వచ్చేసాం. ఆర్డర్ నెంబర్ 3. కాదు, మన అన్న వాళ్ళదే రెస్టారెంట్ ఇది. షాక్ అవుతాడేమో చూడు. మినీ మీల్స్ అవన్నీ చూపించకూడదు. ఉంటే తీసుకుంటావేంటి? అయ్యా వేడిది చంపేస్తుంది. వెళ్ళిపోయి ఇచ్చేద్దాం. మెయిన్ ఇవ్వటంలో లేట్ అవ్వట్లా, తిరగటంలో టైం వేస్ట్ అయిపోతుంది. మనం ఎంత గంట నుంచి తిరుగుతున్నాం. ఇన్ని 3వ ఆర్డర్ ఇది. సంపాదించాం ఒక 100 రూపాయలు. 300 కొట్టించా. ఇంకా 200 మైనస్ లోనే ఉన్నాం. ఆర్డర్ పికప్ నొక్కేసాను. ఫేస్ వెరిఫికేషన్ అడిగింది ఇందా లోపల. నేను నీకు చెప్పా చూడు, అది అడిగింది. అబ్బో చాలా దూరం అయ్యా, తులసి నగరం. పదా మన సబ్స్క్రైబర్ ఇంకో ఆర్డర్ కూడా పడిపోయింది. 40 రూపీస్ వచ్చినాయి. అయ్యా మరీ దారుణం. 22 రూపాయలు అంట. కేఎఫ్సి, కానూరు కేఎఫ్సి. దా ఏంటక్క కేఎఫ్సి ఆర్డర్ తీసుకురమ్మంటుంది. కాదు, ఇది వేరే ఆర్డర్. చలో 4th ఆర్డర్. సన్నీ వెళ్తున్నాడు. దీనికి చూద్దాం. బ్రో చెప్పు, ఎలా అనిపించింది నీకు? నాకైతే దోలు తీరిపోయింది. నిజం చెప్పాలంటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. జెప్టో వేసాను కానీ జెప్టో ఈజీగా ఉంది. స్టోర్ టు మన సర్వీస్ కదా, సో ఇదైతే కొంచెం కష్టంగా ఉంది. ఎట్టు పడితే అట్టు చేస్తున్నాడు. పొద్దున అక్కడ ఉంటే మధ్యాహ్నం ఇక్కడ ఉంటున్నాం. అలాగా కష్టమే కదా, చాలా కష్టం. ఏదో అనుకుంటాం కానీ చాలా కష్టం భయ్యా. మళ్ళీ మనం 4 ఆర్డర్లు వేసాం కానీ 100 రూపాయలు వచ్చింది. 100 రూపాయలు మళ్ళీ 300 రూపాయలు పెట్రోల్ కొట్టించాం. మైలేజ్ లో ఉన్నాం. కాదన్నా, ఈ 300 రూపాయలు అంతా వేసి సైడ్ అయిపోదాం. మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. టార్గెట్ ఎంత పెట్టుకున్నాం? ఈ రోజు ఎంత సంపాదించాలి? 1000 రూపాయలు. నెలకు 30,000. సన్నీ వస్తున్నాడు. సన్నీ ఏమైంది సన్నీ? అయ్యి 3 ఫ్లోర్లు ఎక్కొచ్చావా ఏంటి? ఆన్లైన్ పేమెంట్ అంటే నువ్వు క్యాష్ ఆన్ డెలివరీ అన్నా? ఆన్లైన్ పేమెంటా? ఓ నైస్. పంపించా. మిల్లెట్స్ పక్కనే ఆర్డర్ రావడం ఏంటో కానీ వీళ్ళు షాక్ అయిపోతారు చూడు. ఇప్పుడు 7014 जोमेटो डिलीवरी 7014. अरे लेके आ रहे फ्राई आईडी हाँ यही 7014. ऑर्डर नॉट रेडी. रेडी के कुमारे आए तो हम लोग इधर से ट्रेनिंग हो, तो रेडी मारा इधर मारा तो रेडी हो जाता. बिस्मिल्लाह बिर्यानी షాహీ మిల్లెట్స్ పక్కన. ఎన్ని డిక్లైన్ చేసినా వస్తూనే ఉన్నాయి. సర్లే ఇచ్చేద్దాం. 50 రూపాయలు అసలుకి. వెళ్దాం బro. 50 రూపాయలు అంటే వాడు ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గర ఏమంటాడు అన్న? అరే నీ దగ్గర ఛార్జింగ్ లేదు ఫోన్ లో. నేను రాను. రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు ఫ్రీగా. థ్యాంక్ యూ. జొమాటో డెలివరీ పికప్ కొట్టాలా? ఓకే ఓకే కొట్టేసా అన్న, కొట్టేసా. అమ్ము 100 రూపాయలు. ఉండు సన్ని, ఇచ్చేది వద్దాం సన్ని. ఆర్డర్ నెంబర్ 5. బిస్మిల్లా బిర్యానీ నుంచి మనము ఆర్డర్ అయితే తీసుకొని వచ్చినాము. ఇది మన 5th ఆర్డర్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, డెలివరీ వాళ్ళ దగ్గర నుంచి మనము మామూలుగా డెలివరీ కూడా వచ్చినాము.
అది ఇది అంటాం మనం. యాక్చువల్లీ డెలివరీ వాడు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడతాము. నేను కూడా అంతే. ఆ వర్డ్ నుంచి నాకు డెలివరీ అతను డెలివరీ బ్రదర్ అనాలనిపిస్తుంది. వర్షము, ఎండ ఇవన్నీ కాదని థర్డ్ ఫ్లోర్ అయితే థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అయితే ఫోర్త్ ఫ్లోర్, ఏ ఫ్లోర్ అయినా ఎక్కాల్సిందే లిఫ్ట్ లేకుంటే. అలాంటి కష్టం పడి ఎక్కి పైకి వచ్చి ఇస్తారు మనం తినడానికి ఏదైనా నీడ్స్ కోసం. హ్యూజ్ రెస్పెక్ట్ కదా. అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ పెరిగిందని నేను దీనివల్ల ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నేను తెలుసుకున్నా. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుసుకుంటున్నాను నేను. నిజంగా గ్రేట్. మనం ఆర్డర్ అయితే ఇచ్చేస్తాం. సన్నీ అయిపోయింది. మనం 7 ఆర్డర్లు వేసాం. 7 ఆర్డర్లకు గాను మనకి 380 రూపాయలు ఇచ్చాడు. అంటే రఫ్గా క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు మనం ఆర్డర్లు వేయాలన్నా కూడా గిక్స్ లేవు. గిక్స్ 9 to 10 అలా ఉన్నాయి. మనం కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఏది ఫైబర్కి వేసి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినాయని చెప్పి ఆపాం. ఇప్పుడు మనం ఒకవేళ ఆర్డర్లు వేయాలన్నా కూడా మళ్ళీ 9 to 12 వరకు ఉన్నాయి. ఆ టైంలో మనకు అవ్వదు. సో మనం ఎన్ని అవర్స్ వేసాం? 2 నుంచి 3, 4, 5 3 అవర్స్ వేసాం. 3 అవర్స్కి గాను 380 రూపీస్. అంటే అవర్కి 120 రూపీస్. అంతేనా? 125 అలా వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే అమ్మో చాలా కష్టం. మనం ఏదో అనుకుంటాం కానీ అమ్మ బాబోయ్ జొమాటో అంటే దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే సన్ని, మనం దీంట్లో సంపాదించేది ఏమి ఉండదు. ఎవరన్నా టిప్స్ ఇస్తేనే ₹1 లాభం ఉంటుంది. కానీ పొద్దున్నుంచి మనం 7 ఆర్డర్లు వేసాం. ఒకళ్ళని టిప్ ఇచ్చారా? ఇవ్వాల. అలా చేయకూడదు సన్ని. కనీసం ఒక 10-20 రూపాయలన్నా ఇస్తా ఉండండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతో రాట్లా. 20 రూపాయలు 30 రూపాయలు మీరు చూస్తే కావాలంటే మీకు కనపడుద్ది చూడండి. 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు ఇంతే. ఆర్డర్లకి బండి గొల్లైపోయిద్ది. పెట్రోల్ రేట్ ఎంత ఉంది? అన్నిటికంటే ముఖ్యంగా ఒళ్ళు గొల్లైపోతుంది. తిరిగి ఇక్కడ తీసుకుని ఇవ్వడానికి టైం పట్టట్లా. లొకేషన్లు తిరగడానికి టైం తినేస్తుంది. దీని ప్రకారంగా అబ్బో బోల్డ్ ఖర్చు అయిపోతుంది. వచ్చేది తక్కువ, వెళ్ళేది ఎక్కువ. ఇది ఓన్లీ రొటేషన్ కోసం వాడుతున్నారు. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే మరి బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు. చూద్దాం. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే కనుక బ్లింకిట్ అవి కూడా వేయడానికి ట్రై చేద్దాం. అవి కూడా లాగిన్ చేసి అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన 380 రూపీస్ మంచిగా ఖర్చు పెడదాం అసలు. పద చెప్తా. బ్రో ఏంటి స్విగ్గీయా జొమాటోనా? జొమాటోలోనా? పొద్దున్న చేసావా? పొద్దున్న నుంచి రాలేవా? ఇందాకే ఎక్కింది 7 నుంచి. ఇందాక ఎక్కి నైట్ అంతా. అమ్మ 20 రూపాయలు 30 రూపాయలు ఏమవుతుంది? నేను వాళ్ళు వేసా పొద్దున. విషయం ఏంటంటే పొద్దున కరెక్ట్ 3 గంటలు వేసా. ఒక్కో దానికి 20 రూపాయలు 30 రూపాయలు వస్తుంది. హైయెస్ట్ 50 రూపాయలు వచ్చింది. 50 కూడా కాదు, 48 రూపాయలు వచ్చినాయి. వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవుతుంది. ఎలా? నేను ఒక 1 మంత్ నుంచి చేస్తున్నాను. నేను అసలు వర్క్ చేసేది వర్క్ లేదని చెప్పి దీంట్లోకి వచ్చాను. ఓకే, పర్లా బానే వస్తుంది. రోజుకి ఒక 1000 రూపాయలు వస్తున్నాయి. రోజుకి నేను 1000 నుంచి 1500 వరకు వస్తాను. రోజు 1500 అంటే ఎన్ని ఆర్డర్లు వేస్తున్నావు? ఒక 30 వేస్తావా? 30, 18, 20. మేము 7 వేసాము. 18, 20 అంతే. ఇన్సెంటివ్ ఇస్తాడా? ఇన్సెంటివ్స్ గా నేను వేస్తాను. ఆ గిగ్స్ అర్థం కాలేదు నాకు. గిగ్స్ అనేది ఏంటంటే ఇప్పుడు 8 గిగ్స్ చేసి 32 ఆర్డర్స్ చేసి 9 గిగ్స్ చేసి 32 ఆర్డర్స్ చేస్తే మీకు అక్కడ లిమిట్ ఇస్తాడు. ఓకే, ఆ లిమిట్ కి అది ఇచ్చేస్తాడు. ఓకే, క్యాష్ ఇచ్చేస్తాడు. నైట్ 4 o'clock షిఫ్ట్ మారిద్ది కదా డేట్, అప్పుడు ఇచ్చేస్తాడు. ఓకే ఓకే ఓకే. మార్నింగ్ 6 కల్లా ఎన్ని ఎక్కువ చేస్తే అన్ని ఎక్కువ. ఓకే, డన్. పర్లేదు నాకైతే. అవునా? వర్షం పడితే ఇంకా ఎక్కువ వస్తుందా? అవునా? అయినా వర్షంలో వెళ్ళాలిగా. వర్షంలోనే కొద్దిగా నాకు బెటర్ అనిపించింది. నేను వేసేది 7 నుంచి మాక్సిమం 20 నుంచి 25 పర్ ఆర్డర్ కి ఇస్తాడు. లాంగ్ డిస్టెన్స్ కి ఇస్తాడు. మళ్ళీ బానే ఇస్తాడు. ఓకే ఓకే, డన్ బ్రో. థ్యాంక్ యూ. చిన్నదే కాకపోతే ఇదిగో తాగు. నేను పొద్దున సంపాదించిన డబ్బులతో కొన్నా. ఏంటి ఒక 30 వచ్చినాయి. ఇప్పుడు వచ్చి మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఇస్తున్నా. డన్. మన దగ్గర చాలా మంది బిజీ ఉండి ఇవ్వటం అవ్వాల. చాలా మందికి ఇచ్చాం. ఇంకెక్కడ కూడా ఇచ్చేస్తున్నాం. ఇదిగోండి ఇచ్చేసేస్తాను. పొద్దున్న చేశానన్నా నేను. పొద్దున్న పార్ట్ టైం చేస్తాను. పార్ట్ టైమా? స్విగ్గీ ఎలా ఉంది? స్విగ్గీ కాదు, జొమాటో నేనా? అంటే స్విగ్గీ బ్యాగ్ చూసి స్విగ్గీ. ఇది గిగ్స్ అసలు ఏంటన్నా బాగానే వస్తుందా? పర్లేదు అన్న, బాగానే వస్తుంది. పార్ట్ టైము నేను 5కి స్టార్ట్ అవుతాను. ఓకే, 5 కాడి నుంచి 12 లేదంటే 2 o'clock దాకా చేస్తాను. ఓకే, ఒక 1000 రూపీస్. ఓకే, సూపర్. పెట్రోల్కి వచ్చి ग्रेट अन्न. थैंक यू. कौन सा काम से आप? मैं दिल्ली से? इधर ही रह रहे हो? अभी जॉब निकल गया ना. ओके, ज्वाइन छोड़ दिया. उधर 24,000 रुपये दे रहा था. ओके. इसमें ज़्यादा पड़ता है मुझे. इसमें कितना आ रहा है दिन में? 700-800 आ जाता है. उसमें फिक्स था 24,000. ओके.
24,000 मंथली। उसमें फिक्स था, मैं छोड़ देते थे। ओके परेशानी था, दिन में 9 से 7 PM तक काम करना कंप्यूटर पे। और ओके ओके రోజు వస్తాయి వీడియోస్. नहीं सही है अच्छा अच्छा ये काम अच्छा कर इसमें फ्रीडम है ना पूरा। మీరు కూడా कोई नहीं बोलने हाँ, वाला। हाँ। जी मालिक, वो करो। सुबह ही मैं 4 घंटे किया डिलीवरी, उस पैसे से मोला सब लोग को ऐसा एक 20-25 लोग को दिया। छूट गया। थैंक यू कई आदमी मतलब वो गुस्सा करता है। हाँ हाँ, मतलब टाइम से 2 ऑर्डर आने के बाद, हाँ एक ऑर्डर देने के बाद दूसरा गाली देता हाँ गाली देने लगता है ना, कई बार देखा मैं। ఈ అమ్మ బూతులు తిడతారంట గురు वैसे अच्छा है, मतलब 99 अच्छा है, 1% आदमी बुरा है। 99% బెటర్, 1% మాత్రమే బ్యాడ్ పీపుల్ ఉంటారు. ఆ. వాళ్ళు బూతులు మాట్లాడటము, ఆ. చిరాకు పడ్డము అలాంటివి చేస్తారు. అలాంటివి చేస్తారంటున్నారు. ఠీకే వెరీ గ్రేట్ బ్రో, డన్. చాలా మందికి ఇచ్చేసాం, ఇంకా కొన్ని అయితే మిగిలినాయి. షాప్కి అయితే వెళ్ళిపోదాం ఇది తీసుకొని. షాప్లో డెలివరీ బాయ్స్ వస్తానే ఉంటారు, వాళ్ళకి ఇచ్చేయమని చెప్తాను. అమ్మా మొత్తం చేసి వచ్చేపాటికి టైం 11 అవుతుంది. వాచ్ కూడా పెట్టుకోవాలి, అయినా కూడా డెలివరీలు చేస్తున్నారు. చూసావా సన్ని, నిజంగా గ్రేట్. అమ్మ ఇప్పటివరకు డెలివరీ బాయ్ అన్నాం కానీ డెలివరీ బాయ్ అనలేం. చాలా కష్టం అయ్యా. వాళ్ళు జొమాటో వాళ్ళు, ఇన్స్టామార్ట్ వాళ్ళు, వీళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే ఆర్డర్కి తక్కువ ఇస్తున్నారు, కానీ ఇన్ని ఆర్డర్లు కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ అని ఇస్తున్నారు తెలివిగా. వీళ్ళు ఏం చేస్తారు, చచ్చినట్టు ఇంకా అన్ని ఆర్డర్లు కంప్లీట్ చేయాల్సిందే, ఏ ఎమర్జెన్సీ వచ్చినా చేయాల్సిందే. కానీ బళ్ళు జాగ్రత్తగా తోలండి. తోలేటప్పుడు నేను వాళ్ళ హెల్మెట్ పెట్టుకోవాలా, ఎందుకంటే హెల్మెట్ తెచ్చుకోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్పి నేను ఇంకా కొట్టేసా. కానీ హెల్మెట్ లేకుండా అసలు తోలకూడదు, ఎందుకంటే హర్రీలో ఉంటారు. నేనంటే నార్మల్గా మెల్లమెల్లగా చేసుకున్నా కానీ గంటలో ఇన్ని ఆర్డర్లు ఇచ్చారని చెప్పి చాలా హర్రీలో ఉంటారు. అది నువ్వు ఇంకోటి బాగా నేను ఫేస్ చేసింది ఏంటంటే, పాపం ఆయన హిందీ ఆయన చూసావా, హిందీ ఆయన ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. నేను హ్యాపీగా ఉన్నానన్నా, కానీ 1% జనాలు ఉంటారు బూతులు తిడతారు, నేను హిందీ ఉండని చెప్పి అన్నాడు. మరే బాధేసింది. దానికి తోడు ఎంతో కొంత టిప్ ఇస్తా ఉండండి గురు, అంటే తోచినంత. డెలివరీ బాయ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. అదే రెస్పెక్ట్ ఇస్తారులే, మరి అన్ని ఫ్లోర్లు ఎక్కించి కనీసం ₹1 కూడా ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. పొద్దున్న నువ్వు 5వ ఫ్లోర్ కూడా వెళ్ళావు కదా సన్ని, 3వ ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చాడు సన్ని. నేను కూడా ఎక్కొచ్చా, అదే అక్కడ మీల్స్ తీసుకొని వెళ్ళా చూడు, అక్కడ కూడా పైకి వెళ్ళొచ్చా. కాకపోతే వీళ్ళందరూ మన ఫాలోవర్సే, గుర్తుపడుతున్నారు, ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్. కానీ ఏదో ఒక రకమైన మనం ఇంకా చాలా కష్టంగా బతుకుతున్నారు సన్ని, చాలా కష్టపడుతున్నారు, మనకు తెలియట్లేదు. కానీ మనం ఈ ఫ్యాన్ కింద ఉన్నాం అన్నా కదా. అమ్మో పాపం వాళ్ళు ఇవాళ అసలు నా పరిస్థితి చూస్తే తెలిసిపోద్ది మీకు. అల్లకల్లలో అయిపోయా, ఎండలో తిరిగి తలకాయ నొప్పి వచ్చేసింది. నేను మళ్ళీ 6-7 ఆర్డర్లే, కాకపోతే అటు ఇటు అంతెందుకు, సిటీలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. అటు ఇటు తిప్పింది అంటే ఇంకా దాని ఇష్టం, అలా తిప్పుతూ ఉంటుంది. ఇంకా ఏం చెప్పగలను, అంతే. కొంచెం డెలివరీ బాయ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎంతో కొంత టిప్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. నెక్స్ట్ ఏం చేయమంటారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.